సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె నారాయణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ ఆవేశం వచ్చే సమయం ఇది. అందరికీ నమస్కారం. ఈ చర్చ చాలా అవసరమైంది, విస్తృతంగా జరగాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. మొట్టమొదటి నుంచి కూడా లెఫ్ట్ పార్టీస్గా మేము దీనిపైన కృషి చేస్తూనే ఉన్నాం. ఇంద్రజిత్ గుప్తా గారి నాయకత్వాన ఒక కమిటీ ఎలక్షన్ రిఫార్మ్స్ మీద వేశారు. బహుశా ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు వేశారు, తెలియదు, నాకు గుర్తులేదు. ఇంద్రజిత్ గుప్తా హ్యాస్ గివెన్ ఏ ప్రపోజల్. అందులో డబ్బులు కూడా గవర్నమెంట్ ఖర్చు పెట్టుకోవాలని చెప్పేసి తర్వాత ఎలక్షన్ రిఫార్మ్స్ దానికి ఇచ్చారు. కానీ ఆ రిపోర్ట్ అట్టబడేశారు పక్కన, దాని డిస్కషన్ కూడా రాలేదు. ఆయన అంత ఎక్స్పీరియన్స్డ్ పర్సనాలిటీ కాంప్రహెన్సివ్ రిపోర్ట్ ఇస్తే అది చర్చకు రాలేదు. పార్లమెంట్లో దాన్ని చర్చ పెట్టుంటే కిందకు చర్చకు వచ్చి ఉండేది. పార్లమెంట్ ఆమోదించినప్పుడు అది కింద కాదు, కుదరదు కాబట్టి అట్లా ఆగిపోయినది. తర్వాత ఈ పార్లమెంటు ప్రారంభమనుకొని ఇప్పటిదాకా కొంత పరిశీలన జరిగింది సమ్ ఎక్స్పర్ట్స్ కమిటీస్తో. దానిలో వాళ్ళు తెలిసింది ఏంటంటే 52 నుంచి ఇప్పటిదాకా ముఖ్య పాత్ర వహించేటువంటి రాజకీయ పార్టీలలో ఒక లెఫ్ట్ పార్టీస్ తప్ప మిగతా అన్ని రాజకీయ పార్టీల రిప్రజెంటేటివ్స్ ఏదో ఒక పద్ధతుల్లో సమ్ కేస్ హవాలా కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇరుక్కుపోయారని చెప్పేసి అని కేటగారికల్ దట్ ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్. అంటే దీన్ని బట్టి అన్ని రాజకీయ పార్టీలు ఒకటే అని చెప్పేసి మాటికి చెప్పేటువంటి వాళ్ళకి సవాల్ ఒకటే చెప్పగలిగింది. ఇంకంతకన్నా మించి ఐ డోంట్ వాంట్ గో ఇంటు డీటెయిల్స్. ఇది ఫ్యాక్ట్, అందులో నేను చెప్తున్నాను. ఊరిక మా పార్టీ గొప్పది, మా పార్టీ గొప్పది మేము చెప్పుకోవడం కాదు. కాంప్రహెన్సివ్ రిపోర్ట్లు వచ్చింది. 52 నుంచి చాలా ప్రముఖమైన పాత్ర వహించిన కమ్యూనిస్టులు ఉన్నారు, బట్ వాళ్ళందరి పైన ఎప్పుడు రాలేదు. ఈవెన్ సమ్టైమ్స్ ఎల్కే అద్వాని పైన కూడా ఒక కేసు వచ్చింది. అది ప్రూవ్ కాకపోవచ్చు, అది వేరు. హవాలా దానిలో ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది పర్సన్. అందువల్ల అన్ని రాజకీయ పార్టీలు ఒకటి అనేటువంటి మాటకి ఇది ఒక విధంగా చెడు మంచి ఒకే ఘాటు కట్టేది కరెక్ట్ కాదు. దాన్ని డిమార్కెట్ చేసుకోవాల్సిన అవసరం మాత్రం చెప్పగలం. దీనిలో మనం గొంగళ్ళలో కూర్చొని ఆనందం తింటున్నాం, దానికి వెంట్రుక ముక్కుని ఏరుకోవడానికి ప్రయత్నిస్తాం. ఇప్పుడు ఈ కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్లో ఉన్నటువంటి సమస్య ఇది. సో ఎలక్షన్ సిస్టమ్ ఈజ్ ఇంపార్టెంట్. రాజకీయ ప్రక్రియ డెమోక్రటిక్ సెటప్లో పార్లమెంటరీ డెమోక్రసీని మనం యాక్సెప్ట్ చేసిన తర్వాత దీనికి ఆల్టర్నేటివ్ ఇప్పటికి లేదు. ఆల్టర్నేటివ్ ఉంది, మా యాంగిల్లో ఉంది, అది అందరూ ఇప్పుడు ఒప్పుకోరు కాబట్టి దాని జోలికి మేము పోవడం లేదు. బట్ ఉన్నంతలో పార్లమెంట్ డెమోక్రసీ ఇస్ ఇంపార్టెంట్. ఇది కూడా లేకుండా చేయాలి చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఈ పార్లమెంట్ డెమోక్రసీ కూడా లేకుండా మరి లిమిటెడ్ డెమోక్రసీ పేరుతోటి దీన్ని ఇంకొంచెం డిక్టేటర్ వైపు తీసుకెళ్ళడానికి కూడా ప్రయత్నించిన ఘటనలు మన దగ్గర వచ్చాయి. అది కూడా మనం దృష్టిలో పెట్టుకున్నాం. అయితే దీనిలో పొలిటికల్ పార్టీస్ రిప్రజెంటేటివ్ సిస్టమ్ ఇవంతా వచ్చినప్పుడు ఫస్ట్ రాజకీయాలుగా ఉంటే ఈ సమస్య వచ్చేది కాదు. ఇందాక వైవి చెప్పాడు, రాజకీయ పార్టీలుగా ఉంటే రాజకీయ పార్టీల విధానాలు చెప్పుకుంటూ పోయేవాళ్ళు, దాని మంచి చెడు ప్రజలు తేల్చేసేవాళ్ళు. కానీ రాజకీయాలు వ్యాపారీకరణగా మారిపోయింది. ఒకప్పుడు రాజకీయ పార్టీలు రౌడీని హెల్ప్ తీసుకొని రౌడీ ద్వారా ఓట్లు వేయించుకునేవాళ్ళు, బిజినెస్ వాళ్ళని హెల్ప్ తీసుకొని బిజినెస్ ద్వారా ఓట్లు తీసుకునేవాళ్ళు. కొన్నాళ్ళైన తర్వాత ఈ రౌడీ ఎలిమెంట్స్ కూడా మేము వాళ్ళని గెలిపించాలి, మేమే గెలవచ్చు కదా అని చెప్పేసి వాళ్ళే ఒక రాజకీయ పార్టీ రంగు వేసుకొని టికెట్ తీసుకొని గెలవడం మొదలుపెట్టారు. ఈ కార్పొరేట్ సెక్టర్స్ వచ్చిన 91 తర్వాత ఎకనామిక్ రిఫార్మ్స్ వచ్చిన తర్వాత కార్పొరేట్ సెక్టర్స్ బాగా డెవలప్ అయింది. కార్పొరేట్ సెక్టర్స్ డెవలప్ అయితే భారతదేశం చాలా ఉపయోగం, పారిశ్రామిక అభివృద్ధి అవుతుంది, ఆర్థిక అభివృద్ధి అవుతుంది, జీడిపి పెరుగుతుంది చెప్పేసి కాన్సెప్ట్లో ఒక యాంగిల్ వచ్చింది అది. కానీ కార్పొరేట్ సెక్టర్స్ వచ్చిన తర్వాత పాలిటిక్స్ని వాళ్ళు కంట్రోల్ చేయడం మొదలుపెట్టారు. చివరికి డబ్బులు ఇచ్చి ఇంకో పార్టీ గెలిపించేందుకు మా అభ్యర్థిగా నేనే ఎందుకు ఉండకూడదు అని చెప్పేసి అని వాళ్ళు రాజకీయ రంగంలో తిరగడం మొదలుపెట్టారు. ఒక పార్టీ పెట్టినాక ఇంకొక పార్టీ ఏంటంటే ధీటుగా పంటితో పన్ను కంటితో కన్ను అన్నట్టుగా ఇక వాళ్ళు ఒక కార్పొరేట్ సెక్టర్స్ అని పెడితే ఇంకో కార్పొరేట్ సెక్టర్స్ని పెట్టడం మొదలుపెట్టారు. సో ఇట్లా రాజకీయాలు వ్యాపారీకరణగా మారిపోయింది. ఇదే సమయంలోనే కార్పొరేట్ సెక్టార్స్కి ఇప్పుడు పార్లమెంట్లో ఎంత బలం ఉందనుకుంటున్నారు మీరు?
మన లెక్కైతే 5,000 నుంచి 6,000 కోట్ల రూపాయలు ఆస్తున్నటువంటి పార్లమెంట్ సభ్యులు 250 మంది పైన ఉన్నది చేసింది. బిట్వీన్ 250-300 5,000 కోట్ల రూపాయలు 300 ఉంటారు. అంటే వీళ్ళంతా ఎట్లా వచ్చారు? వీళ్ళు వచ్చిన తర్వాత ఎవరి కోసం ప్రయత్నిస్తారు వాళ్ళు? అది ఒక ఆస్పెక్ట్. ఇప్పుడు మీకు ఏమన్నా పొరపాటు అయినా సరే రిలయన్స్కి కార్పొరేట్ కంపెనీలకి వ్యతిరేకంగా పార్లమెంట్లో చర్చ పెడితే పాస్ అవుతుందా? ఇంపాసిబుల్. పాస్ అయ్యే అవకాశం లేదు. దాన్ని రాని కూడా అంత పవర్ఫుల్ లాబింగ్. ఒకసారి సురవరం సుధాకర్ రెడ్డి గారు ఒక ఉత్తరం రాస్తే రిలయన్స్ గ్యాస్ కంపెనీ ఒప్పందాల్సి అన్యాయం జరుగుతుంది, 1,00,000 కోట్ల రూపాయలు పోతాయని రాస్తే ఆ లెటర్ ప్రైమ్ మినిస్టర్ రాసిన లెటరు రిలయన్స్ కంపెనీ నుంచి వచ్చారు రిప్రజెంటేటివ్ మాట్లాడడానికి. ఇదేంటి లెటర్ మీకు రాయలేదు, నేను ప్రైమ్ మినిస్టర్ రాశానంటే అదే సార్ మీకు క్లారిఫై చేద్దాం సార్ అంటారట. నీకు రాయలేదు ఉత్తరం, నీకెందుకు వచ్చింది? అది కాపీ కూడా మార్చలేదు మీకు అంటే ఈ గాట్ లెటర్ ఒరిజినల్ లెటర్, ఈ గాట్ ఒరిజినల్ లెటర్. అంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉందో అర్థం చేసుకోవచ్చు. దట్ ఈస్ రియల్ ఎవిడెన్స్ నేను చెప్తున్నా. కనీసం కాపీ మార్కుది రిలయన్స్ కంపెనీ అంటే వాళ్ళు వస్తే మనకు అభ్యంతరం ఉండేది కాదు, మార్కింగే చేయలేదు అసలు. సో అంత పవర్ఫుల్ లాబింగ్ ఉన్న తర్వాత మనం ఎక్కడ అర్థం చేసుకోవచ్చు. రెండవది పార్లమెంట్లో కూడా సరే మన్మోహన్ సింగ్ గురించి ఎవరు డిస్ప్యూట్ కాకపోయినా ఆయన అణుఒప్పందం ఎట్లా పాస్ అయ్యేదండి? మైనారిటీ పార్లమెంట్ రిప్రజెంటేటివ్ క్యారెక్టర్ ఉన్నప్పుడు మెజారిటీ పార్లమెంట్ సభ్యులు వ్యతిరేకిస్తున్నటువంటి స్టేజ్లో అణుఒప్పందం పాస్ అయింది. అణుఒప్పందం పాస్ అయింది, తిరుపతి దేవస్థానం అమ్మేశారు. ఆర్థిక సంఘం డిప్యూటీ చైర్మన్ అయినట్టు దానికి దేవుణ్ణి అమ్మేశారు, ఇంకెవరిని అమ్మినా పర్వాలేదు. కానీ అంటే ఆ విధంగా ఒక పార్లమెంట్ సభ్యుల్ని మేనేజ్ చేసి కొనుగోలు చేసి బైరప్ చేసి రకరకాల పద్ధతుల్లో పార్లమెంట్లో చట్టాలు ఆ విధంగా పాస్ అయిన తర్వాత ఏ పార్టీకి ఆ పార్టీకి ఓపెన్ లిస్ట్ అవుట్ చేస్తారు. ఆ లిస్ట్ అవుట్ చేసిన దానిలో ఏ పొలిటికల్ పార్టీకి ఎంత మెంబర్స్ అని తెలిసిపోతుంది. ఆ పొలిటికల్ పార్టీ తీర్మానం ఇస్తారు. ఆ తీర్మానం ప్రకారం కౌంట్ చేయాలి. ఆ విధంగా కౌంట్ చేయాలి. పార్లమెంట్ కౌంట్ చేస్తే ఈ విధంగా డిఫెక్షన్స్ అంతా తీసుకొచ్చి పాస్ చేయించారు. అదే ఎఫ్డీ ఎట్లా పాస్ చేయించారు? ఏమైనా అవిశ్వాస తీర్మానం అదే చేశారు. అంటే పార్లమెంట్లోనే ఒక డీవియేషన్స్ వచ్చేసాయి. ఇవన్నీ ఈ కార్పొరేట్ ఇన్ఫ్లుయెన్సు, ఈ కార్పొరేట్ సంస్థల ఇన్ఫ్లుయెన్స్ కాపాడడానికి ఉపయోగపడే చట్టాలు, ఆ చట్టాలని మసిబూసి మాయకేయడానికి ఉపయోగపడే రాజకీయ వ్యవస్థ ఒకటి డామినేట్ చేస్తూ ఉంది. దీన్ని మనం ఆపాల్సిందే. పొలిటికల్ కరప్షన్ ఆపాల్సిందే. పొలిటికల్ కరప్షన్ పైన అనేక డిబేట్ జరగాల్సిందే. రెండవది ఎలక్షన్ రిఫార్మ్స్లో ప్రధానంగా ఎన్నికల్లో కనీసం మౌలికమైన మార్పులు వస్తే దాని నుంచి కొద్దిగా కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది చెప్పేసి ఒక చర్చ ఉంది. యాంటీ డిఫెక్షన్ మీరు చెప్పినట్టుగా నిజమే, యాంటీ డిఫెక్షన్ లా విషయం చాలా బాగుంది అనుకున్నాం. కానీ ఇది ఇండైరెక్ట్గా హోల్సేల్ డిఫెక్షన్ ఎంకరేజ్ చేసింది. అది పిఆర్పి హోల్సేల్ డిఫెక్షన్, దట్ ఈస్ రైట్. ఒకటి పోతే ఇది యాంటీ డిఫెక్షన్, పార్టీ మన డిఫెక్ట్ అయితే ఇట్స్ రైట్. ఇట్ ఈస్ అన్యాయం. ఇది అంటే హోల్సేల్ వ్యాపారం తప్పు కాదు, రీటైల్ వ్యాపారం తప్పు అనేది వచ్చింది. దానిలో అనేక తూట్లు వచ్చేసారు. యాంటీ డిఫెక్షన్ లా కూడా వేరే వేస్ట్ అయిపోయింది. దాని కూడా ఎవరు డిస్ప్లే క్వాలిఫికేషన్ చాలా తక్కువ నాకు తెలిసినంత వరకు. ఇప్పుడు అది కూడా రాజకీయ కక్షతో చేశారు తప్ప ఇంకోటి కానీ కాదు. తర్వాత బై ఎలక్షన్స్ వాటికి ఎందుకు వస్తాయని చెప్పేసి అంటారు. ఇది ఎలక్షన్ రిఫార్మ్లో మాకు ఇప్పుడు ఉన్నటువంటి అవైలబుల్ ఆల్టర్నేట్ కండిషన్ మాకు వచ్చింది దామాషా పద్ధతి అని చెప్పేసి అనుకుంటున్నాం. దానిలో కూడా లోపల ఉంటే ఉండొచ్చు. ఉన్నంతలో ఆ పొలిటికల్ పార్టీస్ గ్రిప్ వస్తుంది. ఒకసారి పొలిటికల్ పార్టీస్ గ్రిప్ వచ్చిన తర్వాత ధైర్యంగా తప్పులు చేయడం సాధ్యం కాదు. ఆ పొలిటికల్ పార్టీ గ్రిప్ వచ్చే పద్ధతుల్లో ఈ దామాషా సిస్టమ్ ఒకటి పెట్టగలిగితే దాని నుంచి కొద్దిగా గొప్ప న్యాయం చేకూర్చవచ్చు. దాని మీద కూడా ఇంకొంతమంది వేషాలు వచ్చాయి. ఇప్పుడు ఒకప్పుడు మీరు చెప్పినప్పుడు రాజకీయ సిస్టమ్ ఉండే, ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు వచ్చాయి, కుల ప్రభావాలు వచ్చేసినాయి. ఈ ప్రాంతీయ ప్రభావాలు కుల ప్రభావాలు వచ్చిన తర్వాత ఈ విధంగా ఓట్లు పోతాయి కదా ఒక చర్చ ఉంది. అయినా సరే ఉన్నంతలో కొంచెం రాజకీయాలు చెప్పుకోవడానికి ఉపయోగపడేటువంటి ఒక ఆల్టర్నేటివ్ అనేది మేము ఇప్పుడు ఆలోచిస్తున్నాం. దాని గురించి చర్చ పెడతా ఉన్నాం. అది ఇంకా విస్తృతంగా జరగాల్సిందే. అది చేయడం ద్వారా కొద్దిగా ఉపయోగపడుతుంది చెప్పేసి అనేది మనం చూస్తాం. రీకాలింగ్ సిస్టమ్ అవుతుంది. రీకాలింగ్ సిస్టమ్ పెద్ద కాంట్రవర్సీ అండి. అది వాస్తవానికి రీకాలింగ్ సిస్టమ్ ఎట్లా పెడతాం? జనమంతా వ్యతిరేకంటారు, జనమంతా ఒకసారి వ్యతిరేకిస్తారు, కానీ మా జనం ఉందంటారు, అది కాంట్రవర్సీ. వాస్తవానికి రీకాలింగ్ సిస్టమ్ పెడితే కొంచెం భయం ఉంటుంది దానికి. ఇది కాన్సెప్ట్ బాగుంది కానీ దాని ఇంప్లిమెంటేషన్ పార్ట్లో అనేక ఇబ్బందులు ఒకటి వస్తూ ఉన్నాయి. తర్వాత రీకాలింగ్ సిస్టమ్
అంటే ఒక అభ్యర్థి బికేమే రీకాల్స్ అది ఒకటి చర్చల్లో ఉంది, వెనక్కి వినిపించేది. ఆ ప్రాంతంలో ఉన్న అభ్యర్థి యాంటీ పీపుల్ పాలసీస్కి అడాప్ట్ చేసినప్పుడు ప్రజంతా కలిసి వ్యతిరేకిస్తే దాన్ని రీకాల్ చేయించి మళ్ళీ లెక్క పెట్టచ్చు. ఇది ఒకటి. తర్వాత ఈ ఎన్నికల్ని అడపాదడపా వస్తుంది ఏంటని గోలేదు. ఈ అడపాదడపా వస్తుందంటే ఈ సిస్టంలో లోపాల నుంచి రిఫ్లెక్షన్ అది కుక్కమూతి పిందెలాగా వస్తున్నాయి అవి. ఇందులో కూడా చిన్న చిన్న అమెండ్ చేసే అవకాశం ఉన్నాయి. మీరు చెప్పినట్టుగా అకాల మరణం సహజంగా ఎన్నిక మళ్ళీ పెట్టాల్సిందే, తప్పేం కాదు. తర్వాత రిజిగ్నేషన్స్, ఒక పార్టీని ఎలక్ట్ అవుతాం, ఒక పార్టీ ఎలక్ట్ అయిన తర్వాత ఆ పార్టీ సిస్టమ్ని వ్యతిరేకించి నువ్వు రాజీనామా చేస్తే రాజీనామా చేసే అతన్ని మళ్ళా ఎలక్షన్స్లో కంటెస్ట్ చేసే అవకాశం ఇవ్వకూడదు. ఎందుకు ఇవ్వాలి? నెక్స్ట్ బెస్ట్ ఉన్నాడు కదా అతను ఎలక్షన్. దాన్ని ఇప్పుడు బార్ కౌన్సిల్ ఏం చేస్తున్నారు, బార్ కౌన్సిల్లో పెండింగ్ లిస్ట్ ఉంటుంది. ఎవరైనా ఖాళీ అయితే నెక్స్ట్ ఓట్లోని నామినేట్ చేస్తున్నారు. ఆల్రెడీ బార్ కౌన్సిల్ ఇస్ అడాప్ట్ ఇన్ దిస్ మెథడ్. మనం కూడా అడాప్ట్ చేయొచ్చు. ఆ కాన్స్టిట్యూషన్లో ఎవరు నెక్స్ట్ ఓట్లు ఉంటే వాళ్ళని నామినేట్ చేయొచ్చు, ఆటోమేటిక్గా విల్ బికమ్ ఎమ్మెల్యే. అది కొద్దిగా గొప్ప మేలు అనిపిస్తుంది నాకు, మొత్తం మేలు అనిపిస్తుంది. కానీ కొద్దిగా గొప్ప మేలు చనిపోయిన వాళ్ళది ఆ పద్ధతి కాకుండా ఇదైతే. రెండవది ఈ ఆ పొలిటికల్ పార్టీలోనే గెలిచి మళ్ళీ దానిలో రిజైన్ చేసి మళ్ళీ ఆ పొలిటికల్ పార్టీ తరపునే అదే అభ్యర్థి పోటీ చేస్తున్నాడు. ఇది మరీ ఇడోర్. సేమ్ పొలిటికల్ పార్టీలోనే కంటిన్యూ అవుతుంది, సేమ్ పర్సన్ మళ్ళీ పోటీ చేస్తారు. ఎలక్షన్ కమిషన్ షుడ్ నాట్ అలౌ. దానిలో ఉండాలి కదా, ఎందుకు పోయి రాజీనామా చేశాం? ఇప్పుడు పార్లమెంటరీ సిస్టమ్ను ఫైట్ చేయదలుచుకున్నావు, అసెంబ్లీలో కొట్లాడు, పార్లమెంట్ పోయి కొట్లాడు. అంతేగాని నీకు ఇష్టం లేకపోతే రాజీనామా చేసి మళ్ళీ వచ్చి మళ్ళీ చేయడం అనేది అది కరెక్ట్ కాదు. తర్వాత పార్టీ మారిన వాళ్ళని డిస్క్వాలిఫై చేయాల్సింది. కానీ అట్లీస్ట్ 6 years ఈ షుడ్ నాట్ కంటెస్ట్ ఇన్ ది ఎలక్షన్స్. అవి పెట్టకపోతే ఈ డిఫెక్షన్ది మనం ఎంకరేజ్ చేస్తూ ఉంటాం. కొనుగోలు చేసేవాళ్ళు కొనుగోలు చేస్తుంటారు. ఇంపార్టెంట్ బిల్లు వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు, ఒక 10 మంది కావాలంటే తలా 1 కోటి రూపాయలు ఇచ్చేసేవాడిని ఓటు వేసుకొని డిస్క్వాలిఫై అయితే అవి మళ్ళీ ఓట్లు నువ్వే గెలుద్దాం అని చెప్పేసి గెలిపించుకుంటున్నాం. ఇది వాళ్ళని చేయడం అది కరెక్ట్ కాదు. రెఫరెండం ఎప్పుడు ఎమోషనల్ ఇష్యూస్ పైన రెఫరెండం ఈజ్ నాట్ జస్టిఫైబుల్. ఎప్పుడు కుదరదు. ఎమోషనల్ ఇష్యూస్ పైన రెఫరెండం రిప్రజెంట్ చేయదు. అటుకుంటే మరి జమ్మూ కాశ్మీర్ పెట్టున్నారు, రెఫరెండం పెట్టి అడుగుతున్నారు. మనం ఒప్పుకుంటామా? ఒప్పుకోం. రెఫరెండం అది కొంచెం ఎమోషనల్ ఆస్పెక్ట్స్ ఉన్నప్పుడు, ఆ సెంటిమెంట్స్ ఉన్నప్పుడు రెఫరెండంకి జస్టిఫికేషన్ దొరుకుతుంది అనుకోవడం లేదు. వాస్తవ రాజకీయ విధానాలు ప్రతిబింబించాలి. వాస్తవ రాజకీయ విధానాలు ప్రతిబింబించకుండా పోతే అది రెఫరెండం అనేది సాధ్యమవుతుంది. అదే ఒక చిన్న డిబేటబుల్ పాయింట్. తర్వాత వాస్తవానికి ఇప్పుడు జరిగే ఎలక్షన్స్ ఏ పొలిటికల్ పార్టీకి ఇష్టం లేదు, కానీ అనివార్యంగా పాల్గొవాల్సి వస్తాం. పిలిచి అడగండి రూలింగ్ పార్టీని కానీ ప్రతిపక్షంగా అడగండి, ఎందుకు వచ్చాయని తాగొట్టుకుంటారు. వాళ్ళకి మనస్ఫూర్తికి రావాలి, ఇంక తప్పదు కాబట్టి వాళ్ళకి. అందువల్ల ఈ సమస్య ఒకటి వస్తూ ఉంది. అందుకనే సెషన్లు వచ్చినప్పుడు మనం ఏమనుకున్నామంటే బ్రహ్మాండంగా రిఫార్మ్స్ వచ్చినాయి, ఇబ్బంది కంట్రోల్ చేస్తారని చెప్పేసి అనుకున్నాం. కానీ అది పెద్ద డేంజర్ గట్ట మారిందంటే మాకు వామపక్ష పార్టీలకు గోళ్ళ మీద ఎర్రమడితే రాసుకుంటాం స్లోగన్స్. దట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ పొలిటికల్ ఎడ్యుకేషన్. గోళ్ళ మీద రాసి పెడితే ఆ స్లోగన్ దృష్టిలో పెట్టుకుని ఆలోచించుకుంటూ పోతాడు. అది పర్మనెంట్గా ఉండేది. నెక్స్ట్ 5 years ఎలక్షన్ దాకా ఆ ఎర్రమడి అట్లే ఉండేది, అడిగి పోకుండా. గోళ్ళ మీద రాయకూడదు అన్నాడు, బ్యానర్స్ రాయకూడదు అన్నాడు. మేము బ్యానర్స్ కూడా తెల్ల కూడా వేసుకొని ఎర్రమట్టి వేసి రాసుకుంటుంటాం. అది పోయింది, అది బ్యాన్ చేశాడు. పబ్లిక్ మీటింగ్ పెడితే మైక్లు ఎక్కువ పెట్టకూడదు, ఎన్ని స్పీకర్లు పెడితే అంత డబ్బులు కట్టాలి వాళ్ళకి. స్పీకర్స్ ఎన్ని పెడితే అన్ని ఎక్కువ వాళ్ళకి మనం డబ్బులు కట్టాల్సి వస్తుంది. అది ఎక్కువ పెట్టకూడదు. మేమేం చేస్తాము, 3 ఉన్నా సరే పబ్లిక్ మీటింగ్లో 1 kilometer కట్టి పెడతాం. జనం ఆడన్నా వింటారు కదా మా గోళ అని చెప్పేసి. ఇప్పుడు ఎన్ని స్పీకర్లు పెడితే అంత డబ్బులు కట్టమని చెప్పినారు. ఇప్పుడు ఇవన్నీ పెట్టి కరపత్రాలు ఎన్ని వేస్తావు లెక్క, ఇవన్నీ మేము లెక్క పెడతా ఉన్నారు. ఇవేమైంది, రాజకీయ విధానాలను చెప్పుకోవడానికి ప్రయత్నించే పొలిటికల్ పార్టీని కట్టేలు చేసినాయి. కరెన్సీ పంచుకునే వాళ్ళకి ఈ ఫ్రీడమ్ ఇచ్చేసింది. ఇప్పుడు మా కరపత్రాల్లో కరెన్సీ డబ్బులు పంపిణీ చేయడం వాళ్ళ చేత కావడం లేదు. పట్టుకుని మీరు చెప్పేట్టుగా పట్టుబడుతున్నారు, వాళ్ళ మీద ఒక్క కేసు లేదు, ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు. డబ్బులు కూడా తిరిగి ఉంటుంది, ఎన్నికిస్తారు, కొంత ఎన్నికిస్తున్నారు, పోతున్నారు. అదే ఇప్పుడు ఏమైంది,
ఈ వచ్చేటువంటి ప్రతి మార్పు ఏదో సామాన్య ప్రజలకి రిప్రజెంట్ చేసేటువంటి మాలాంటి పార్టీలకి కట్టడి చేసి బాగా డబ్బులు పంచుకునేటువంటి పద్ధతికి ఉన్న కార్పొరేట్ సెక్టర్స్కి ఉపయోగపడే పద్ధతుల్లో వచ్చేస్తుంది. మనీ సర్క్యులేషన్కి ఈజీ అయిపోయింది. ఇప్పుడు చివరి పొలిటికల్ పార్టీస్ ఏమైనాయి, అది ఎందుకు గొడవ అఫీషియల్ చెప్పేద్దాం, మీకు డబ్బులు పంపించేస్తాం బ్యాంక్ అని చెప్పని మనీ ట్రాన్స్ఫర్ కేసు ఒకటి సిస్టమ్ ఒకటి వచ్చేసింది. అలా ప్రజల డబ్బుల్ని ఏ విధంగా ఎన్నికలు ఖర్చు పెట్టచ్చో ఎన్నికల వాగ్దానాలు వచ్చేసినాయి. ఇప్పుడు అయితే వాళ్ళంతా వాళ్ళు అప్పసొత్తిస్తారా, ఎక్కడి నుంచి ఇస్తారా డబ్బులంతా, ఇవన్నీ వచ్చేస్తాయి. దీన్ని బట్టి ఏమైంది, ఏ రిఫార్మ్ తీసుకొచ్చి పెట్టినా అది ఒక విధంగా సామాన్య ప్రజలకు ఉపయోగపడేది కాకుండా వచ్చేస్తారు. ఇందాక ఇంటలెక్చువల్స్, మనీ పవరు, తర్వాత సారాయి అదని అంటున్నారు. ఒక ఎగ్జాంపుల్, ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే లెక్చరర్స్, టీచర్స్కు, గ్రాడ్యుయేట్స్కు ఓట్లు ఉన్నాయి. అందులో ఎమ్మెల్సీకి టీచర్స్, లెక్చరర్సే ఓట్లు వేయాలి. ఒక ఎమ్మెల్సీ క్యాండిడేటు ఒక లాడ్జ్లో కూర్చొని హాట్ బాక్స్లో 3,000 రూపాయలు పెట్టి హాట్ బాక్స్ అడిపెట్టి మీరంతా తలా ఒక బాక్స్ తీసుకోమని చెప్పేసి కబురు చేశాడు. లెక్చర్స్ కార్లలో వచ్చి క్యూలో ఉండి హాట్ బాక్స్ తీసిపోయారండి. లెక్చర్స్కి ఒకళ్ళు ₹1,00,000 జీతం. దృష్టాంతం నేను తెలిసిందే, ఇంకా చాలా ఉండొచ్చు. అందువల్ల చదువుకున్న వాళ్ళందరూ చాలా గొప్పలు అంటే జస్ట్ దే ఆర్ ఎడ్యుకేటెడ్స్, నాట్ ఇంటలెక్చువల్స్. సమాజాన్ని చదువుకున్నాడు ఇంటలెక్చువల్ అవుతాడు, పుస్తకాలు చదువుకున్నాడు ఎడ్యుకేటెడ్ అవుతాడు. అందువల్ల ఈ డిఫరెన్స్ మనం కనిపెట్టకుండా వీళ్ళంతా మేధావులు 10 పుస్తకాలు చదివి పుస్తకాలు చదువుకున్నాడు, బాగా పుస్తకాలు చదువుకున్నాడు, జస్ట్ ఈజ్ ఎడ్యుకేటెడ్, దట్స్ ఆల్. ఈజ్ నాట్ ఇంటలెక్చువల్. ఇంటలెక్చువల్ మీన్స్ ఈ షుడ్ స్టడీస్ హ్యావ్ సొసైటీ. ప్రజల బాధలను తెలుసుకుంటే ఇంటలెక్చువల్ అవుతాడు. అందులో పుస్తకాలు చదవక్కర్లా, సమాజం చదివినాడు ఇంటలెక్చువల్. కామరాజ్ గారు ఏం చదువుకున్నాడు? అట్లా చాలామంది ఉన్నారు అట్లాంటి వాళ్ళు. చదువు అంజయ్య ఏం చదువుకున్నాడు? రాజకీయ నాయకుల్లో గొప్ప కామన్ సెన్స్ ఉండే రాజయ్య నాకు తెలిసి. ముఖ్యమంత్రిగా అంజయ్య చదువు లేకపోయినా సరే, పొలిటికల్ పార్టీ వేరనుకోండి, గొప్ప కామన్ సెన్స్ ఉన్న పొలిటికల్ లీడర్. అందువల్ల మనం ఎప్పుడు భ్రమలో ఉండబాకండి. బాగా పుస్తకాలు కంపడి చదువుని పుస్తకాలు ఇంటలెక్చువల్ అని చెప్పి అనుకుంటే మనం చాలా పొరపాటు చేస్తాం. అటువంటి అంతగానే మోస్ట్ ఇంటలెక్చువల్ మన్మోహన్ సింగ్, అహ్లూవాలియా అండ్ రంగరాజన్. వాళ్ళకి కామన్ పీపుల్ ఉపయోగపడే పాలసీ వాళ్ళ దగ్గర ఉందండి? ఇంపాసిబుల్. స్వాతంత్రం వచ్చినాక ఇప్పుడు దాకా చూస్తే ఇంత పెద్ద కరప్షన్ జరిగినటువంటి పాలసీస్ ఇదే ఫస్ట్ టైం నాకు తెలుసు. క్లీన్ మిస్టర్ క్లీన్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి అయిన మొదలుకొని ఇప్పుడు దాకా వచ్చిన కరప్షన్ పోల్చుకుంటే స్వాతంత్రం శాఖ ఇప్పుడు దాకా ఎంత జరగలేదు, క్వాంటమ్ ఆఫ్ కరప్షన్. బట్ అట్ ద సేమ్ టైం ఆయన కరప్ట్ కాదని మనం కూడా చెప్తాం. అది ద్వైల పుట్ట మాయమైనట్టే. అందువల్ల మాకున్నటువంటి వచ్చిన చర్చల్లో అర్థమైంది ఏంటంటే అడపా ఎన్నికలు రాకూడదు, ఏకగ్రీవ తీర్మానం అందరూ ఆమోదించాల్సిందే. రెండవది ఎలక్షన్స్లో లోపాలు ఉన్నమాట వాస్తవం. ఈ లోపభూయిష్టమైన ఎన్నికల ద్వారా మనకు ఇలాంటి ఘటనలు వస్తున్నాయి. దాన్ని పరిపూర్తిగా పరిష్కారం కావడానికి చర్చ జరగాల్సిందే, ఎలక్షన్ రిఫార్మ్ తేవాల్సిందే. ఎలక్షన్ రిఫార్మ్కి వచ్చేక్కడికి ప్రపోజల్స్ కొంత తేడాలు ఉండొచ్చు. మేము ఎలక్ట్రల్ ప్రతిపాదన మేముంటున్నాం, దామాషా మేముంటున్నాం, ఇంకోరు ఇంకేమైనా అనొచ్చు తెలియదు నాకు. నెక్స్ట్ ప్రతిపాదన రాలే నాకు తెలిసినంత వరకు. అయితే మన అందరూ కలిసి ఆమోదించగలిగింది ఈ ఫ్రీక్వెన్సీ ఎలక్షన్ సిస్టమ్ అని ఒకటి మనం తీర్మానం చేసుకోవచ్చు. ఎందుకంటే జరిగిన తర్వాత చెప్పాలి కదా ఆర్గనైజర్స్, వీళ్ళంత కష్టపడి మీటింగ్ పెట్టిన తర్వాత దే హ్యావ్ టు సే సంథింగ్ టు ది ప్రెస్. అన్రీజనబుల్గా వెకేట్ అయిన సీటు దానికి నెక్స్ట్ ఓటర్ ఉండేవాడికి చేయాలని చెప్పేసి నా ప్రతిపాదన. నువ్వు చెప్పేది ఏంటంటే ఇప్పుడు నిజంగా పర్టికులర్లీ చిరంజీవి లాంటి వాళ్ళు ఎమ్మెల్యే వదిలిపెట్టి రాజ్యసభకు పోయి ఆ సీటు ఖాళీ అయితే మన దానికి ఒక 10 కోట్లు ఖర్చు అవుతుంది అంతా కలిసి. దీన్ని మన ఆర్గ్యుమెంట్ పెట్టుకు ఆయనతో డబ్బులు వసూలు చెప్పాలి మనం. ఈ గవర్నమెంట్ ఆడు జరిగే ఖర్చు అంతా చిరంజీవి పైనే వసూలు చేయాలి అని ఒక ప్రతిపాదన పెడితే నేను కూడా సపోర్ట్ చేస్తాను. ఇప్పుడు ఇంకోటి చిన్న ఇప్పుడు ఎలక్షన్ టైంలో జరిగినటువంటి ఎలక్షన్ వయలేషన్స్ ఏమున్నాయో కేసెస్ బుక్ చేసినాయి, అది ఎలక్షన్ అయిన తర్వాత అసలు ఎవరూ పట్టించుకోవడం జరగట్లేదు. దానికి ఒక టైం లిమిట్ 6 months, ఎలక్షన్ అయిన 6 monthsలో ఎలక్షన్ వయలేషన్కి సంబంధించిన కేసులన్నీ కూడా పరిష్కరిస్తే చాలా బాగుంటుంది. నారాయణ గారు చెప్పారు కదా పాయింట్, అది స్ట్రెస్ చేస్తే ఎలక్షన్ వయలేషన్స్ కేసులు బుకింగ్ టెర్రరిస్ట్ యాక్ట్. మిత్రులారా, ఈరోజు జరిగినటువంటి ఈ చర్చ చాలా ముఖ్యమైనది.
అందరూ ఆమోదించింది, అంగీకరించింది. ఇలాంటి చర్చలు ఇంటలెక్చువల్సే కాకుండా రాజకీయ పక్షాలు హాజరయ్యి నిర్మోహమాటంగా వాళ్ళ ఒపీనియన్ని కనీసం ఇక్కడన్నా చెప్తే, నారాయణ గారు అలాగే చాలామంది రాజకీయ పార్టీలు చెప్పినాయి. అయితే వాళ్ళ పార్టీల్లో అవి చెల్లుబాటు అవుతాయా లేదా అనేది వేరే సంగతి. మిమ్మల్ని గురించి కాదు, నేను జనరల్గా చెప్తున్నా. కానీ అంచేత కనీసం ఈ స్వాతంత్రాన్నన్నా రాజకీయ పార్టీలు కలిగి ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాళ్ళు ఆ పార్టీలో ఉంటారా, లేదంటే పోతారా, లేదంటే ఆ పార్టీ నాయకత్వం వాళ్ళని బయటికి పంపిస్తుందా అనేటటువంటి ఆలోచనకి దూరంగానైనా ఆ విధమైన ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. స్వేచ్ఛగా నా ఒపీనియన్ని నేను చెప్పగలిగాననే సంతృప్తి అన్న వాళ్ళకి మిగిలే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధమైనటువంటి చర్చ కనీసం పెద్ద నగరాల్లోనైనా ఈ ఇంటలెక్చువల్స్ కానీ, లేదంటే వాళ్ళకి సహకరించే విధంగా స్వచ్ఛంద సంస్థలు, అలాగే రాజకీయ పక్షాలు హాజరవటం అనేది, నాకు తెలిసి ఈ సమావేశానికి అన్ని రాజకీయ పక్షాలు హాజరైన చాలా శుభపరిణామం ఇది. తప్పనిసరిగా ఈ రాష్ట్ర నాయకత్వానికి సంబంధించినంత వరకు ఇలాంటి చర్చలు జరుగుతూ ఉంటే మీరు తప్పనిసరిగా హాజరవ్వండి అని చెప్పి ఆ పొలిటికల్ పార్టీలు స్థానిక నాయకత్వాలకు కూడా చెప్తే బాగుంటుందనేది మా సూచన. ఇది మొదటి సమావేశం కాదు, భవిష్యత్తులో కూడా మరిన్ని చర్చల్ని నిర్వహించేటటువంటి ప్రయత్నం ఎన్ఏపిఎం, జర్నలిస్ట్, అలాగే ఎన్నికల నిఘా వేదిక, అలాగే మా సంస్థలన్నీ కూడా ఇలాంటి కార్యక్రమాలని నిర్వహించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. వీటిలో ఈరోజు చర్చలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇక్కడ వచ్చినటువంటి సారాంశాన్ని తప్పనిసరిగా ఎన్నికల ప్రధాన కమిషనర్కి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టరు వీళ్ళందరికీ కూడా ఆ సారాంశాన్ని మేము పంపించే ప్రయత్నం చేస్తాం. భవిష్యత్తులో మేము నిర్వహించేటటువంటి ఇలాంటి కార్యక్రమాలకి మీ అందరి చేయూతని ఆహ్వానిస్తూ సకాలంలో హాజరవుతూ ఈ కార్యక్రమాలని విజయవంతం చేయటంలో మీ పాత్రను కూడా పోషించవలసిందిగా కోరుతున్నాం. చాలా ఎక్కువ సమయం పెద్ద నాయకులు ఈ చర్చలో పాల్గొన్నందుకు వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.